నెల్లూరులో గణేష్ లడ్డు రికార్డు ధర పలికింది. మాగౌంట్ లేఅవుట్లో ఏర్పాటు చేసిన మండపంలో లడ్డు వేలం పాట నిర్వహించగా పోటాపోటీలో చివరికి 8 లక్షలు పలికింది. తేజస్విని గ్రాండ్ అధినేత శ్రీనివాస్ రెడ్డి లడ్డు వేలను దక్కించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పిలుపు మేరకు వరద బాధితులకు ఉచిత సేవలు అందించేందుకు ముందుకొచ్చిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వరద నీటిలో తడిచిన ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వస్తువును ఉచిత సర్వీస్ అందిస్తామని ప్రకటించారు. స్పేర్ పార్ట్స్పై 50% డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపిన ఎల్జీ ఎలక్ట్రానిక్స్ లలిత జ్యువెలరీస్ అధినేత కిరణ్ కుమార్ వరద బాధితుల సహాయార్థం ₹1 విరాళం ఇచ్చారు. సీఎం చంద్రబాబును స్వయంగా కలిసి చెక్ను అందజేశారు. అందరూ తోచినంత సహాయం చేయాలని ఆయన కోరారు. వినాయక నవరాత్రుల వేడుకలో పలు చోట్ల భిన్న రూపాల్లో గణనాథ విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. సిరిసిల్ల బీవీ నగర్ హిందూ ప్రిన్స్ యూత్ ఆధ్వర్యంలో అయోధ్య బాలరాముని ఆకృతిలో ఉన్న గణపతిని ప్రతిష్ఠించారు. చేతిలో ధనుస్సు, విల్లు ధరించిన బొజ్జగణపై విగ్రహం ఆకట్టుకుంటుంది. మండపం కూడా రామ మందిరం పోలే ఉండడం గమనార్హం. కోల్కతాలో వైద్యురాలి హత్యాచార ఘటనలో న్యాయం కోసం జరుగుతున్న ఉద్యమాన్ని టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ ప్రశంసించారు. ఈ కేసులో వీలైనంత త్వరగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాలని, నిందితుడికి విధించిన శిక్ష ప్రపంచ దేశాలకు ఉదాహరణ కావాలని అభ్యర్థించారు. ఇలాంటి నేరాలు చేయాలని ఆలోచన రాకుండా ఒక హెచ్చరిక తీర్పు ఉండాలన్నారు.